మన ఆడోళ్లకు చీరల మీద బంగారం మీద మస్తు పాయరం ఉంటది కదా. అసలు నన్ను అడిగితే బంగారం లేని దావతులకు కూడా పోనే పోరోల్లా. ఇక ఆడ కూడా బంగారం ముచ్చట్లే నడుస్తాయి. అబ్బాయి నక్లీసు ఎన్ని తులాలు కమ్మలు బుట్టాలు ఎడ చేయించినవు, బిడ్డకి ఏ పాటు బంగారం పెడుతున్నావు, ఇగో ఇట్లనే ఉంటది కథ. కానీ ఆడోళ్ళకే కాదోళ్ళో మొగోళ్ళకు కూడా మనకంటే ఎక్కువ బంగారం మీద కొట్టుకుంటది. అయితే ముచ్చటేంటిదంటే తిరుమల ఎంకన్న కాడికి బంగారు కొండలే వచ్చినాయుల్లో బంగారు కొండలు. అరే అవ్వంటేనోళ్ళ చూడురి కావాలంటే. ఆహా అగో మహానుభావులు, వీళ్ళ పెయ్యి మీద చూసిరా అంతా బంగారమే. జర దగ్గరికి వెళ్ళి చూయించేనికి పుణ్యం ఉంటది. గీననైతే మెడకు ఏవో పైపులు తువ్వాలు చుట్టుకున్నట్టే బంగారం షైన్లు చుట్టుకున్నాడు. చేతులకు బంగారు షైన్లు, 10 ఏళ్లకు 10 ఉంగరాలు. వామ్మో, యోగి అక్కని చూడురి ఇంకా కులుకుంటారు కావచ్చు. ఎక్క కట్టిన చీర కంచిపట్టు చీరను బనారసు అనుకోగల బంగారు చీర కట్టింది మేడం గారు. గొలుసులు వడ్డానం కమ్మలు బుట్టాలు దిమ్మలు అన్ని బంగారు పియే. ఈమె ఈయన ఇంటామే, పక్క పొంటైననేమో తమ్ముడు. వీళ్ళు పూణే నుంచి మన తిరుమల దర్శనానికి వచ్చిరు. పే మీద దగ్గర 25 కిలోల బంగారం వేసుకున్నారు. 25 తులాలంటేనే నాకు చక్కెర వచ్చినట్టయితది. అసోంటి 25 కిలోలంటే మాటలా? వామ్మో కదా. గిట్ల పేరిండ బంగారం వేసుకొనత్తనే ఎంకన్నా దేవుడు దీవనార్తెలు బాగిస్తాడని అనుకున్నారో ఏందో గాని బంగారం దుకాణాన్నే మోసుకొని వచ్చినట్టు కొడుతుంది. అన్నట్టు వీళ్ళు తిరుమలకు అచ్చుడు కూడా బంగారు పూత పూసిన కార్లనే వచ్చిరట. ఇక వీళ్ళని ఇట్లా చూసినాక జనాలు ఆగుతారా? సెల్ఫీల కోసం ఎగవాడే. అంతా బరబరే గాని చిన్నపాటి షైన్లు కనబడితేనే దొంగలకు చేతులు మూల పెట్టినట్టు అనిపిస్తది. మరి వీళ్ళు గింతగాన బంగారంతోని బజార్లో తిరుగుతుంటే దొంగల భయం లేదా? దొంగల డ్యూటీ ఎక్కరా? ఇలా పానం ఏం కావాలి అని అనిపించచ్చు. వీళ్ళను కావాలి కాసేదందుకే 15 మంది ఉన్నారట చుట్టుముట్టు సెక్యూరిటీగా. ఇక చెప్పురి కథ. కానీ నడుమిట్లో ఉన్న మనిషిని చూస్తుంటే నాకు కన్ఫ్యూజ్ అనిపించేది. ఏంటంటే పేరిండ గంతగానే బంగారం పెట్టుకున్నారు, మరి కళ్ళద్దాలు ఏం పాపం చేసే? అవిటిని చూస్తుంటే మన కోటిల్లో డిమార్టుల్లో 99 రూపాయలకు 1+1 ఆఫర్లో దొరికే కళ్ళద్దాలు లెక్కనే కొడుతున్నాయి కదా. ఏమంటావు బంగారం సారు?